స్టార్ట్ చేసిన అక్కడి నుంచి ఇంజనాకులా బండి ఎక్కడ కొంచెం ట్రబుల్ వాళ్ళ కూడా ఏదన్నా అక్కడ తిప్పి కానీ లేకపోతే ఏదైనా వికెట్లు ఎదిరించి కానీ లెఫ్ట్ సైడ్లో 3 సీట్లు సీట్లు మొత్తం వెళ్ళిపోయింది. ఒకరి మీద ఒకరు సీట్లలో లేసేది సెకండ్లోనే మంట వచ్చేసింది. సెకండ్లోనే వచ్చేసింది. అలాగేలండి మొత్తం దాకా నెట్టేసిపోయాను. నెట్టేసి లాస్ట్ మూమెంట్లో కింద ఆడం పడింది, ఈ పక్క ఇది పడింది, ఆ పక్క సీడట్లు ఒక కళ్ళు కానీ ఇక వదిలేసి నాకు ఊపిరి వెళ్ళాలి ముందు అసలు కత్తి ఏదో ఒక ఒడికత్తి ఉన్నట్టు ఎవరు తీసిపోతుంది. ఈ లెఫ్ట్ సైడ్లో ఉండే అన్ని కొట్టేసిన సగానికి వచ్చిన కదా సయ్యాన్ని చేశాను. ఇదంతా ఏం చేయించాలి నాలాగా వచ్చేసి దాకా వచ్చేసి ఇది మాత్రం మధ్యలో స్లీపర్లో ఉన్నావా? స్లీపర్లో పైన ఉన్నావా? నువ్వు అప్పుడు ఫైర్ అవుతుందా? లైట్ స్టార్ట్ అయిందా? శ్రీరామ్ చూస్తున్నారా? పంటకు వస్తున్నారా? స్లీపర్లో పడుతున్నావు, కింద వెనకాల కూర్చున్నావు, ముందు కూర్చున్నావు. ఫస్ట్ సీట్ నేను. మరి ఎలా బయటకు వచ్చావు? బ్యాక్ నుంచి వచ్చారు లేదా ఫ్రంట్ నుంచి దిగు? ఫస్ట్ సీట్ డ్రైవర్ బ్యాక్ సైడ్ మీరు ముందు సీట్లో ఉన్నారు, వెంట సీట్లో ఉన్నారు. ఫస్ట్ సీట్ డ్రైవర్ బ్యాక్ బ్రేక్ చేసుకోవచ్చు. దురదృష్టకర సంఘటన. ఈరోజు జగిత్యాల నుంచి పింజమూరు వెళ్ళే బస్సు ఇది.
తెల్లవారుజామున 6 గంటలకి అంటే ఇంచుమించుగా 5:06 ఆ టైంకి ఇక్కడ బస్సు అటు నుంచి ఆపోజిట్లో వచ్చే టిప్పర్ ఈ రెండు ఢీకోవటం వల్ల ఫైర్ వచ్చి ఇంచుమించుగా బస్సు అదేవిధంగా టిప్పర్ రెండు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఇమీడియట్గా అది ఇన్ఫర్మేషన్ వచ్చిన ఆన్ వే పాసెంజర్ ఎవరు మా ఫైర్ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయడం, వితిన్ 10 minutes ఫైర్ డిపార్ట్మెంట్, వితిన్ 5 minutes అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వితిన్ 10 minutes వచ్చి రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో క్షతగాతులు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి అంబులెన్సెస్ అన్ని రెడీ పెట్టుకుని అంబులెన్స్లో కూడా నియర్ బై హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. సుమారుగా ఇప్పుడు హాస్పిటల్లో 28 మెంబర్స్ ఉన్నారు. బస్సులో ఎంతవరకు ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య కూడా 41 అని చెప్పి ఇప్పుడే అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. అందులో 13 మంది సజీవ దహనం అవడం నిజంగా చాలా దురదృష్టకరం. వీళ్ళందరూ కూడా బిలాంగ్స్ టు ఏపీకి సంబంధించిన వాళ్ళు, చుట్టుపక్కల సంబంధించిన వాళ్ళు. అంటే ఇటువంటి ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అదే నాతో పాటు డీజీపీ గారు, అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఫస్ట్ నుంచి కూడా మానిటర్ చేసుకుంటున్నారు. అంటే ఈ యాక్సిడెంట్కి జరిగిన ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ మనం గుర్తించడం ఒక ఎత్తు. ఈరోజు ఆ ట్రావెల్ బస్ కూడా చూసుకుంటే హరికృష్ణ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు, కలిగిరికి సంబంధించిన వ్యక్తి ఆయన. అతను తీసుకుంటున్న ఈ బస్సెస్ కూడా అసలు కండిషన్స్లో ఉన్నాయి, అవన్నీ వెరిఫై చేస్తే ఆల్రెడీ అన్ని లైసెన్స్డ్ ఉన్నాయి. 2026 డిసెంబర్ వరకు బస్కి లైసెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ లైసెన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా లైసెన్స్ అన్ని పక్క పేపర్స్తోనే వెళ్తుంది. బట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద సమగ్రమైన విచారణకి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం జరిగింది. గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈరోజు క్యాబినెట్ ఉన్నా కూడా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళమని చెప్పేసరికి నేను, అదేవిధంగా రాంప్రసాద్ రెడ్డి గారు, డీసీపీ గారు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తాం. ఇప్పటివరకు క్షతగాత్రులందరూ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా అందరూ కూడా సేఫ్లోనే ఉన్నారు. చిన్న చిన్న ఫ్రాక్చర్స్ జరిగినాయి. వాళ్ళందరికీ కూడా నియర్ బై గుంటూరు హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా షిఫ్ట్ చేయాల్సి వస్తే కనుక ఇమీడియట్గా షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా మంచి వైద్య సదుపాయాలు కలిగేటట్టుగా మేము చూసుకుంటాం. మేడం గారు, కర్నూలు ఘటన తర్వాత ఇది మళ్ళీ రెండవది. కర్నూలు ఘటన జరిగినప్పుడు కూడా చాలా గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామని చెప్పారు. అప్పటికి ఇప్పటికే ఏమైనా మార్పు వచ్చిందా, లేకుంటే మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లేకుంటే మీ సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది అనుకోవచ్చు? ఇప్పుడు విషయం ఏంటంటేనండి, ఇప్పుడు సిస్టమ్ ఫెయిల్యూర్ అవ్వటం అనేది ఉండదండి. కాకపోతే కొంచెం ఇప్పుడు యాక్ట్లు కొన్ని ఉంటాయి. నేషనల్ యాక్ట్ ప్రకారం, బేసిస్ ప్రకారం కొన్ని ఇక్కడ బస్సెస్ పర్మిట్ చేయాల్సి వస్తుంది. నేషనల్ పర్మిట్స్ ఉంటాయి, కొన్ని బస్సెస్ నేషనల్ పర్మిట్స్ ఉంటాయి, కొన్ని విషయాలు మన స్టేట్ పర్మిట్స్ ఉంటాయి. ఇలాంటి విషయంలో కొన్ని కండిషనల్ బేస్ చేసుకొని వాళ్ళ కండిషన్ అన్ని చూపించుకొని వస్తున్నారు. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా, డ్రైవర్ నెగ్లిజెన్సీయా, లేకుంటే డ్రైవర్ నిద్రావస్థలో ఉన్నాడా, ఇవన్నీ కూడా నేను, డీసీపీ గారు, మంత్రి గారు ఇప్పుడే మీ ఎస్పీ గారితో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అసలు బస్సు డ్రైవర్ ఎన్ని గంటలకి బస్సు ఈ డ్రైవింగ్కి ఎక్కాడు అంటే అరౌండ్ 6 hours నుంచి అతను ఒకటే డ్రైవ్ చేస్తున్నాడా, స్పేర్ డ్రైవర్ ఉన్నాడా లేదా, టెక్నీషియన్ ఉన్నాడా లేదా. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఒక ఇన్పుట్ ఇచ్చారు. కరెక్ట్గా ఎర్రగొండపాలెంలో ఈ బస్సును ఆపారు, ఇంచుమించు 1 hour ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని. ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. ఇట్స్ ప్యూర్లీ యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్కి అంటే ఇప్పటి వరకు అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే బస్సు యాజమాన్యాలు బస్సులు నడిపిస్తున్నారో వాళ్ళకి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. మీరు రీసెంట్గా చూస్తే మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఇష్యూస్ మీద మేము ఎప్పుడు కూడా మామూలుగా అంటే జనరల్ డిస్కషన్ చేస్తాం, కానీ దీని మీద ప్రత్యేకంగా మన కలెక్టర్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇటు పరిస్థితుల్లో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, ఎక్కడ ప్రాబ్లం వస్తుందని ఒక నివేదిక కూడా సమర్పించమన్నారు. 1 or 2 daysలో పోలీస్ డిపార్ట్మెంట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రెండు కలిపి ఆ నివేదిక కూడా సమర్పించనున్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఎక్కడైనా సెంట్రల్ యాక్ట్లో ఎక్కడైనా అమెండ్మెంట్ చేయాలేమో అది కూడా కనుక్కొని మేము స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం పూర్తి అధికారాలు కొన్ని మన చేతుల్లోకి వస్తాయి కనుక డెఫినెట్గా సెంట్రల్ యాక్ట్ని బేస్ చేసుకొని కొన్ని సందర్భాల్లో మేము కూడా యాక్ట్ చేయలేకపోతాం. సో డెఫినెట్గా దానికి కూడా మేము సానుకూలంగా వాళ్ళకి కూడా ఈ విషయం చెప్పి స్టేట్ యాక్ట్ని కూడా కొంచెం బలోపేతం చేసి నేషనల్ యాక్ట్ని కూడా కొంచెం మార్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు, సలహాలు తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపిస్తామని